మా గుంటూరులో నిన్న వర్షం పడిందండి. ఒక రేంజ్‌లో పడిందనమాట. సో, ఇలాంటి టైం అప్పుడు ఏంటంటే, మనకి ఏదైనా కర్రీస్ అలా కొంచెం సూట్ అవ్వవు కదా! ఏదైనా స్పైస్‌గా తినాలనిపిస్తుంది. ఎనీ టైమ్ మా ఇంట్లో ఈ పొడి ఉంటుందండి. అంటే ఈ పొడిని ఎర్రకారం అంటారు, మాడుపు కారం అని కూడా అంటారు. జస్ట్ 5 ఇంగ్రీడియెంట్స్ అంతే. ఎండుమిరపకాయలు, అలానే జీలకర్ర, ధనియాలు, ఇంకొకటి రాళ్ళుప్పు అంటారు. రాళ్ళుప్పు అలానే చిన్నుల్లిపాయలనమాట. ఎందుకో అంటే నార్మల్ సాల్ట్ కన్నా రాళ్ళుప్పు వల్లే చాలా టేస్ట్ వస్తుంది. ఇలాంటి పొడులకు మాత్రం అన్నిటినీ కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్నులపాయ అవసరం లేదు. చేసుకొని మనము స్పైసీగా అప్పటికప్పుడు మిక్సీ వేసేసుకుంటే పొడి అయితే రెడీ అయిపోతుందనమాట. ఫుల్ స్టోర్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, గుంటూరు మిర్చి కొంచెం ఫేమస్ కదా, అందుకని కొంచెం మేము చేస్తే మాత్రం మీరు చేసే దానికన్నా కొంచెం టేస్ట్ 4 గింతలు ఎక్కువైతే వస్తుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలా హ్యాపీగా కుమ్మేయచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. అంతేకాదు దోశ పైన వేసుకున్న, ఇడ్లీలో వేసుకున్న, ఏదైనా టిఫిన్స్కి కూడా చక్కగా సైడ్ డిష్ లాగా సూపర్గా యూజ్ అవుతుంది చట్నీస్ అలా లేనప్పుడు. ఈరోజైతే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మా